మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో మీరు కొనే ఆభరణాలపై నో జీఎస్టీ, కేవలం 1% నుండి 11% వరకు మాత్రమే గల VA, ఆపై జీరో మేకింగ్ ఛార్జెస్ ఇంకా నో జీఎస్టీ. మర్రి గోల్డెన్ డైమండ్స్. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి చేయాలన్న డిమాండ్తో బీఆర్ఎస్ పొరబాట పట్టింది. సర్కారుపై ఒత్తిడి పెంచేందుకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా బీఆర్ఎస్ నేతలు పాదయాత్రకు సిద్దమయ్యారు. వచ్చే నెల మొదటి వారంలో వారం రోజుల పాటు నార్లాపూర్ నుంచి ఉద్దండాపూర్ వరకు పాదయాత్ర చేయనున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ తో పాటు రంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ జిల్లాకు సాగు, తాగునీటి అవసరాలు తీర్చే లక్ష్యంతో చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తికి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన ఆ ప్రాజెక్టుతో 10 లక్షల ఎకరాలకు పైగా సాగునీరు, గ్రామాలకు తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు నీటి సరఫరా కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అందులో భాగంగా భారీ పంప్ హౌజ్లు, జలాశయాలు, సొరంగాల పనులు చేపట్టారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రాజెక్టులోని మొదటి పంప్ హౌజ్ అయిన నార్లాపూర్ వద్ద ఒక పంపును నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టు పనులు ముందుకు సాగట్లేదని, ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. తమ హయాంలోనే ప్రాజెక్టు పనులు 90% పూర్తి చేయగా మిగిలినవి చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందని విమర్శిస్తోంది. కొద్ది రోజుల క్రితం పార్టీ నేతలతో సమావేశమైన కేసీఆర్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై చర్చించారు. నీటి కేటాయింపులు, ప్రాజెక్టు పనులు ముందుకు సాగకపోవడంపై గ్రామస్థాయి నుంచి కార్యాచరణ చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. పాలమూరు రంగారెడ్డి విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్న కేసీఆర్ ప్రాజెక్టు పూర్తి చేయకపోవడం వల్ల జరిగే నష్టాన్ని ప్రజలకు వివరించాలని సూచించారు. ఆ మేరకు క్షేత్రస్థాయిలో పోరాటాలు చేయాలని నిర్ణయించినా కొన్ని అనివార్య కారణాలతో అవి సాధ్యపడలేదు. తాజా పరిణామాల దృష్ట్యా త్వరలోనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు పాదయాత్ర చేపట్టాలని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా బీఆర్ఎస్ నేతలు నిర్ణయించారు. వచ్చే నెల మొదటి వారంలో నేతలందరూ కలిసి పాదయాత్ర చేపట్టాలన్న నిర్ణయానికొచ్చారు. ప్రాజెక్టులో మొదటి పంప్ హౌజ్ అయిన నార్లాపూర్ నుంచి ప్రారంభించి మార్గమధ్యంలోని జలాశయాలు, పంప్ హౌజ్లను కలుపుతూ ఉద్దండాపూర్ వరకు కాలినడకన వెళ్లాలని నిర్ణయించారు. 6 నుంచి 7 రోజుల పాటు పాదయాత్ర ఉండే అవకాశం ఉందని అంటున్నారు. కేటీఆర్, హరీష్ రావు పాదయాత్ర ప్రారంభంలో, మరొకరు ముగింపు కార్యక్రమంలో పాల్గొనేలా ప్రణాళిక చేస్తున్నారు. త్వరలోనే పాదయాత్రకు సంబంధించిన షెడ్యూల్ ప్రకటిస్తామని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.